సుధాకర్ కోపంతో చూస్తున్నాడు అతన్ని. ఏమైందిరా, ఆ చూపేంట్రా బాబు, చూపులతోనే కాల్చేసేలాగున్నావు అన్నాడు భయపడ్డట్టు నటిస్తూ. అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదులే, పెద్ద ఏదో టెండర్ మిస్ అయిపోయి కోట్లు లాస్ వస్తున్నట్లు. టైం అయిపోయిందంట, బార్ మూసేస్తారు అంటున్నాడు అని పట్టరాని కోపంలో తన దగ్గర ఉన్న గ్లాసులో వాటర్ మొత్తం అతని పైన పోసేశాడు. రే సుధా, నీకేమైనా పిచ్చా? అరే, ఇంకా చిన్నపిల్లలా చేస్తున్నావు? డాక్టర్ చదివినట్లు ఉన్నావా నువ్వు? ఇంకా చిన్నపిల్లల్లాగా మీద నీళ్లు పోస్తావా నువ్వు అని అన్నాడు కోపంతో అతను. నేను నీళ్లు పోస్తే కొద్దిసేపు అయితే ఎండిపోతుంది. నువ్వు తాగి తాగి రోజు రోజుకి ఖరాబ్ చేసుకుంటున్నా నేను లివర్ సంగతి ఏమిటి? అసలు అంకుల్ ఆంటీలను ఇంకా ఎన్ని రోజులు ఏడిపిస్తావు? నిన్న వాళ్ళు హాస్పిటల్కి వచ్చారు. ఆంటీకి బీపీ ఎక్కువైపోయింది. ఇంకా కాస్త ఎక్కువైపోతే ఆంటీ మనకు పూర్తిగా దూరమైపోతుంది. ఆంటీ ఈ వయసులో కూడా నీకోసం ఎంత తాపత్రయపడుతున్నారో ఆలోచించావా నువ్వు? కనీసం ఈ 2 సంవత్సరాలలో నీ పిల్లలతో మనసారా నవ్వి వాళ్ళను చంకన వేసుకుని ఎత్తుకుని ఆడించావా నువ్వు? సాయంత్రం కాగానే టెన్షన్గా బార్కిపోతున్నావు. రాత్రంతా ఇష్టం వచ్చినట్లుగా తాగి పొద్దున అదే 12 గంటలకు లెగుస్తావు. అప్పుడు ఒక ముద్ద తిన్నాను అని అనిపించి మళ్ళీ నీ లోకంలో నువ్వే ఉంటావు. కనీసం సాయంత్రమైనా పిల్లలు వచ్చే సమయానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆలనా పాలనా చూస్తావా అంటే అదీ లేదు. ఇదంతా చేస్తే నువ్వు ఏం సాధిస్తున్నావు? నిన్ను కన్నందుకు, అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసినందుకు నీ తల్లిదండ్రుల గుండెల్లో ఇంకా బాధను పెంచుతున్నావు. నిన్నిలా చూసి వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? కన్న తల్లిదండ్రుల ముందు పిల్లలు బాధపడితే అది తట్టుకొని బ్రతకడం చాలా కష్టం. అలాంటిది కొడుకు తాగి తాగి ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాడు అంటే ఇంక వారికి బ్రతుకు మీద ఆశ ఎక్కడిది అని అన్నాడు సుధాకర్. నీ భార్య చనిపోయింది కాదు అని అనటం లేదు నేను. ఆ బాధ నీకు ఉంటుంది. కానీ భార్య ఒక్కటే ముఖ్యం కాదు. ఆమె కన్న పిల్లల బాధ్యత నీకు లేదా? నిన్ను కన్న తల్లిదండ్రులను సంతోషంగా ఉంచకపోయినా పర్వాలేదు, కానీ నీ వల్ల వాళ్ళు బాధపడుతూ కృంగిపోయేలా చేయడం బాగుందా నీకు? మహాలక్ష్మి చనిపోతూ నీకు ఏం చెప్పింది? నేను పోయినా కూడా మీరు సంతోషంగా ఉండాలి అని చెప్పిన మాట మర్చిపోయావా నువ్వు? నీ భార్యను నువ్వు ప్రాణంగా ప్రేమించావు, నేను కాదంటం లేదు. ఆమె లోకంలో పడి నువ్వు కన్న పిల్లలను, నిన్ను కన్న తల్లిదండ్రులను, తోడబుట్టిన వాడిని కూడా క్షోభ పెడుతున్నావు నువ్వు. ఆంటీ నీ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా? ఆంటీకి ఈ మధ్యలో బీపీ ఎక్కువైపోయింది. బీపీ పెరగడం వల్ల మెడ నరాలు తెగి ఆమె ప్రాణాలకు ప్రమాదం కూడా సంభవించవచ్చు. ఆ మాటలకు కోపం వచ్చి, ఒరే సుధా, నువ్వు మాట్లాడే మాటలు ఏమన్నా అర్థమవుతున్నాయా నీకు? నేను బాధతో తాగుతుంటే నేను సుఖపడుతున్నాను అంటున్నావు ఏంట్రా అని గొంతు గట్టిగా పట్టుకొని, ఇంకోసారి ఇలా అన్నావే అనుకో చంపేస్తా అని కడుపులో ఒక పంచ్ గట్టిగా చేశాడతను. నేను అన్న మాటలో ఏం తప్పుందిరా? నువ్వు తాగి తాగి మత్తులో పడుతున్నావు కదా, అదే చెప్తున్నాను. నువ్వు తాగిన మత్తులో పడుకుంటున్నావు. ఒక 40-50 ఏళ్ల తర్వాత చనిపోయేవాడివి 10 సంవత్సరాల్లోపే నీ ప్రాణాలు పోగొట్టుకుంటావు. తాగి తాగి చస్తూ నీ కొడుకుకు నీవు ఏం నేర్పుతావు? నువ్వు కూడా తాగురా నాన్న అని మంచి అలవాటు నేర్పిస్తావు. అప్పుడు నీ పిల్లలు తల్లి లేక తండ్రి లేక నానమ్మ తాతయ్యల పైన అప్పుడు పూర్తిగా ఆధారపడతారు. ఆంటీ అంకుల్ ఎన్ని రోజులు బ్రతుకుతారా? కన్న కొడుకు కళ్ల ముందే తన జీవితాన్ని నాశనం చేసుకొని ప్రాణాలు విడిచిన తర్వాత కన్న తల్లిదండ్రులకు గుండె ఆగిపోవడం సహజం. అప్పుడు పెద్దమ్మ పెదనాన్న ఎన్ని రోజులని వాళ్ళని పెంచి పోషిస్తారు? ఆలోచించుకో. నీకు ఉన్న ఆస్తి మొత్తం నువ్వు తాగి తాగి నాశనం చేశావనుకో, రేపు నీ పిల్లల్ని చూసుకోవడానికి కూడా వాళ్లకు చేతులు రావు. మనం వాళ్ళకి ఎందుకు పెట్టాలి అన్న ఆలోచన వాళ్ళకి వచ్చిందనుకో, అప్పుడు నీ పిల్లలు నడి రోడ్డులో ఉంటారు. కొడుకు ఎలాగోలా బ్రతుకుతాడు. ఆడపిల్ల, వయసులో ఉన్న ఆడపిల్ల రోడ్డుపైన పడితే ఈ రోజుల్లో బ్రతకడం చాలా కష్టం. నీ భార్య తన గుర్తును నీ కోసం వదిలి వెళ్ళింది అని అనుకుని ఇప్పటి నుంచి
నీ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటావో లేదా నేను ఇలాగే బ్రతుకుతాను, తాగి తాగి ఇలానే చేస్తాను, నా కుటుంబంతో కానీ నా పిల్లలతో కానీ అస్సలు నాకు పట్టింపులు ఏమీ లేవు అని అంటావో ఇక నీ ఇష్టం అని సుధాకర్ అంటాడు. సుధాకర్ మాటలు వినగానే ఒక్కసారిగా అతని గుండెలో ముళ్లతో గుచ్చినట్లుగా అనిపించింది అతని మాటలు. అప్పటి వరకు సుధాకర్ గొంతు పట్టుకున్న అతను క్రమంగా వదిలేసి ఒక్కసారిగా తనను తాను విమర్శించుకుంటూ ఉన్నాడు. భార్య చనిపోయినప్పుడు తన కొడుకు ఆ రోజు ఎలా ఉన్నాడు, ఈ రోజు ఎలా ఉన్నాడు, తన కూతురు ఎలా ఉంది, తన కూతురు కొడుకుల ముఖం ఎలా ఉందో ఒక్కసారి కళ్ళు మూసుకొని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. లేదు, అతనికి గుర్తుకు రావడం లేదు. సుధాకర్ చెప్పిన మాటలు విన్న అతను తన కూతురు కొడుకు ముఖాలను గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు. అలా ఎంతసేపు గుర్తుకు చేసుకున్నా అతనికి తన కూతురు ముఖం కొడుకు ముఖం గుర్తుకు రాకపోయేసరికి చైర్లో అలాగే కూర్చుండిపోయాడు. తన ఆలోచనలు అప్పుడే మొదలయ్యాయి. కన్నతల్లి పోయినందుకు నా పిల్లలు ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకోలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను నేను. కన్నతల్లి పోయినా కన్నతండ్రిగా అన్నీ నేనే చూసుకోవాల్సిన నేనే తాగుడుకు బానిసగా మారి నా పిల్లలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంతో వ్యవహరించినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నా కళ్ళు తెరిపించినందుకు నీకు ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదు సుధా. నిజంగా ఈరోజు నేను మళ్ళీ పుట్టినట్లుగా అనిపిస్తుంది. ఈ క్షణం నుంచి నా పిల్లలకు మంచి తండ్రిగా నన్ను కన్నవాళ్లను కంటతడి పెట్టకుండా చూసుకుంటాను. ఇన్ని రోజులు నా వల్ల జరిగిన నష్టాన్ని నేను పూడ్చడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. నేను ఒక్క రోజులో మా అమ్మా నాన్న పిల్లలను బాధను పోగొట్టలేనేమో కానీ ప్రయత్నం చేస్తాను. వారికి ఇక ముందు ఎటువంటి ఇబ్బంది నా వల్ల కలగకుండా చూసుకుంటాను. సుధా, నువ్వు నా స్నేహితుడైనందుకు గర్వపడుతున్నాను నేను అని గట్టిగా అతను సుధాకర్ను కౌగిలించుకుంటాడు. నిజంగా ఈరోజు నా కళ్ళు తెరిపించకపోతే నేను ఆ బురదలోనే పడి నన్ను నేను పూర్తిగా బురదలో కలిసిపోయేంత వరకు తెలుసుకోలేకపోయేవాడిని. నేను చేస్తున్న తప్పును స్నేహితుడు ఎలా పోతే నాకేంటి అనుకోకుండా నా కళ్ళు తెరిపించేలా చేసినందుకు నిజంగా నేను నీకు రుణపడి ఉంటాను అని అతను అనగానే, రే, నువ్వు నా స్నేహితుడివిరా, నీకు బుద్ధి చెప్పడానికి 4 దెబ్బలు వేస్తాను, కానీ చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? నీకు ఈ 2 సంవత్సరాలు ఎందుకు సమయం ఇచ్చాను అంటే నువ్వు కాస్తో కూస్తో మహాలక్ష్మిని మర్చిపోవడానికి సమయం పడుతుంది కాబట్టి నేను వదిలేశాను. అప్పటికి నెలకోసారి నీకు కౌన్సిలింగ్ ఇస్తూనే ఉన్నాను. ఆ కౌన్సిలింగ్ ఈ రోజు చివరికి వచ్చింది అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్న సమయంలోనే లక్ష్మి తల పట్టుకొని ఆ అని అరుస్తూ కదులుతుంది. వీళ్ళు మాటలు ఆపి తన వైపు చూశారు. కళ్ళు తెరవడానికి చాలా కష్టపడుతూ బలవంతంగా కళ్ళు తెరిచింది. కానీ అంతకుముందు తాగిన వారు తన వెంట పడటం గుర్తుకు రాగానే భయంతో వణుకుతూ చుట్టూ చూస్తూ డాక్టర్ పక్కన ఉన్న అతన్ని చూసి ఇక్కడికి ఎలా వచ్చాను అని అనుకుంటుంది. ఏమ్మా, ఎలా ఉన్నావు అనుకుంటూ డాక్టర్ సుధాకర్ వచ్చి అడిగాడు. నేను ఇక్కడికి ఎలా వచ్చాను అనే మాటలు కూడా బలుక్కుంటూ అడిగింది. నువ్వు ఎందుకంత భయంగా పరుగులు పెడుతూ కారుకు ఎదురుగా వచ్చి కారు గుద్దుకొని కింద పడిపోయావంట అని అడిగాడు సుధాకర్. అవునండి అని జరిగిందంతా చెబుతుంది లక్ష్మి. వాళ్ళకి దొరికినానేమో అని భయంతో మెలకువ వచ్చింది అని అంది అమాయకంగా మమ్మల్ని చూస్తూ. ఆ అమ్మాయి ముఖం చూసి అలా చూస్తూ ఉండిపోయిన అతన్ని చూస్తూ, ఇతడి కారు కిందనే పడ్డావు, నీ అదృష్టం బాగుంది. ఇతడు నిన్ను చూసి అప్పటికే బ్రేక్ వేయడం వల్ల ఈ రోజు నువ్వు ప్రాణాలతో ఉన్నావు. లేదంటే ఏమయ్యేదో తెలుసా? ఆ యాక్సిడెంట్ వల్ల నీ ప్రాణాలు పోయుండేవి. అతడు అంత ఫాస్ట్ గా వచ్చినా నిన్ను చూడగానే బ్రేక్ వేయడం వల్ల ఇంత చిన్న దెబ్బతో తప్పించుకున్నావు. కాస్త ముందు వెనక చూసి పరుగు పెట్టాలి కదమ్మా అని అన్నాడు మందలింపు స్వరంతో సుధాకర్. సారీ అండి, నేను వాళ్లకు చిక్కకూడదు అని అనుకున్నాను తప్ప ఇంక వేరే ఏది ఆలోచించుకునే స్థితిలో లేను. తాగుబోతుల చేతి చిక్కడం కంటే ప్రాణాలు పోవడమే అనిపించింది ఆ క్షణం అని అంది లక్ష్మి. లక్ష్మి కళ్లల్లో కన్నీళ్లు చూసిన అతను, పోనీలేరా, చిన్న దెబ్బతో తప్పించుకుంది కదా, ఇప్పుడు నువ్వు కోప్పడి ఏడిపించడం ఎందుకు అని అనుకుంటూ తనను తీక్షణంగా చూస్తూనే నేను బయలుదేరతాన్రా అని అన్నాడు అతను.
అతను బయలుదేరతాను అనగానే కోపంగా చూస్తూ అతని చెవిలో బార్కే కదా, ఇప్పటికి మూసుంటారు, నువ్వు మూసుకొని ఇంటికి వెళ్ళు అని అన్నాడు సుధాకర్. అతనికి కోపం వచ్చి డాక్టర్ కడుపులో ఒక పంచ్ ఇచ్చి పిచ్చి పిచ్చిగా వాగావే అనుకో, ఇదే పంచ్ నీ ముక్కు మీద ఉంటుంది జాగ్రత్త అని అంటూ, ఇంతకు ముందే కదా చెప్పింది నీకు, నా కళ్ళు తెరిపించావు, ఇంకా ఇలాంటి పనులు చేయను అని డాక్టర్ చెవిలో చెప్తున్నాడు అతను. అతన్ని గట్టిగా కౌలించుకొని ఇంటికి వెళ్ళు, ఎక్కడికి వెళ్లకు, బాయ్ అని చెప్పి అతన్ని పంపించాడు సుధాకర్. లక్ష్మి ఇలాంటి సమయంలోనే అవసరం పడుతుంది కదా అని నిన్ను ఫోన్ కొనుక్కోమన్నది అని అన్నాడు. నా చేతిలో ఫోన్ ఉందని గుర్తుకు రాలేదండి, అసలు ఫోన్ విషయమే మర్చిపోయాను, అయినా కూడా ఫోన్ చేస్తే ఎవరు వస్తారు నా కోసం అని అన్నది తలదించుకొని. నాకు ఫోన్ చేయకపోయావా, హాస్పిటల్లోనే ఉన్నాను కదా, ఒక్క 5 నిమిషాల్లో వచ్చేవాణ్ణి కదా, నేను మొదటి నుంచి నీపైన కాస్త శ్రద్ధ పెడుతూనే ఉన్నాను, మిగతా పేషెంట్లలాగా నిన్ను మీ నాయనమ్మని ఎప్పుడైనా చూశానా, 2 సంవత్సరాల నుంచి నిన్ను గమనిస్తున్నాను నేను, నీ గురించి ఆలోచించి నిన్ను చూసినప్పుడు నాకు ఒక చెల్లి ఉంటే ఇలాగే ఉంటుంది అనిపించేంతగా నచ్చావు నా మనసుకు. నేను నిన్ను చెల్లి అనుకున్నాను, కానీ నీకు మాత్రం కనీసం ఒక్క నమ్మకాన్ని కూడా కలిగించలేకపోయాను అని అన్నాడు బాధతో. అయ్యో డాక్టర్ గారు, అలా అంటారేంటండి, మీరు బాధపడకండి, కాకపోతే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అనుకున్నాను అని అంది లక్ష్మి. ఇప్పటికి కూడా నువ్వు డాక్టర్ గారు అని అంటున్నావు, అన్నా అని పిలవచ్చు కదా, నేను చెల్లిలాగా నిన్ను చూస్తున్నాను అన్నా కూడా నీ పిలుపులో మార్పే రాలేదు అని అన్నాడు కాస్త కోపంగా సుధాకర్. అయ్యా బాబోయ్, అంత కోపం ఎందుకండి, అయితే ఈ క్షణం నుంచి మీరు నాకు అన్నయ్యగా మారిపోవచ్చు అని అన్నది నవ్వుతూ. ప్రతి చిన్నదానికి గొడవ పడతాను సరేనా, ఆ తర్వాత నన్ను చెల్లిలాగా అనుకున్నందుకు నా చెంపలు నేనే వాయించుకుంటాను అని ఫీల్ అవుతారు అని చెప్పలేదు అని అనుకోవద్దు, ఇప్పటి నుంచి మీకు ఈ చెల్లెలు టార్చర్ అంటే ఎలా ఉంటుందో ఈ లక్ష్మి దగ్గరే నేర్చుకోండి అంటూ పెద్ద ఫోజు కొడుతుంది లక్ష్మి. అప్పుడు నువ్వు నాకు చెల్లెలులాగా వద్దు బాబోయ్ అని నన్ను చూసి భయపడే అంత దాకా తీసుకొస్తా, ఇక నుండి మీరు జాగ్రత్త అని అంటూ గట్టిగా నవ్వింది లక్ష్మి. లక్ష్మి నవ్వు చూసి, అమ్మయ్యా ఇప్పుడైనా నవ్వావా తల్లి, పద ఏమైనా తిందువు కాని, అవును మీ చెల్లెలకి ఫోన్ అయినా చేసి చెప్తావా, ఈరోజు హాస్పిటల్లోనే ఉంటాను అని అడిగాడు సుధాకర్. అయ్యో ఆ విషయమే మర్చిపోయాను డాక్టర్ అని నోరు మూసుకుంది గట్టిగా. సుధాకర్ మొదట కోపంగా చూసి ఆ తర్వాత నెత్తిపైన చిన్నగా తట్టి, ఫోన్ నడుచుకుంటూ చేయొచ్చు పద అనుకుంటూ తన భుజం పైన చెయ్యి వేసి తీసుకుని వెళ్ళాడు. మొదటిసారిగా అన్న ఆప్యాయత ఎలా ఉంటుందో అర్థమవుతుంది లక్ష్మికి. రత్తమ్మమ్మ వాళ్ళ ఆయనకు ఫోన్ చేసింది లక్ష్మి. హలో తాత, నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను, నేను ఈరోజు హాస్పిటల్లోనే ఉంటాను, రేపొద్దున్నే వస్తాను, అమ్మమ్మకి చెల్లెళ్ళకి గణేష్కి నా గురించి ఎక్కడ బాధపడతారో అనుకుని ఫోన్ చేస్తున్నాను అని అంటుంది లక్ష్మి. అవునా లక్ష్మి, ఇంతసేపు మీ అమ్మమ్మ ఒకటే నీ గురించి తలుచుకుంటూనే ఉంది, ఎట్లా ఉందో ఏందో ఎల్లమ్మకు ఆడ లక్ష్మి ఎంత ఇబ్బంది పడుతుందో అని బాధపడుతూ ఉంది. తాత, ఇక్కడ ఇబ్బంది ఏమీ లేదు, ఒక డాక్టర్ నాకు సహాయం చేస్తున్నారు, నాయనమ్మకు ఆపరేషన్ కూడా తొందరలోనే చేపిస్తా అన్నారు, ఆపరేషన్ చేయడానికి పైసలు పెద్దింటోళ్ళు ఇచ్చారంట, నా గురించి నాయనమ్మ గురించి ఇబ్బంది పడకు అని అంటూ ఉండగానే రత్తమ్మ అందుకుని మాట్లాడింది. లక్ష్మి, అక్కడ ఒక్కదానివే ఏమీ ఇబ్బంది పడతావు, నేను రానా అని అంటుంది గొంతు నిండా ఆందోళన ప్రతిధ్వనిస్తూ ఉండగా. అమ్మమ్మ, నాకు ఇక్కడ ఏమీ ఇబ్బంది లేదు, మీకు సంతోషం కలిగించే ఇంకో విషయం చెప్పనా అని అంది. ఈ పరిస్థితుల్లో సంతోషం కూడానా తల్లి, ఆ విషయం ఏంటో చెప్పు, విని సంతోషపడాల్సిందే, అయితే నిజంగా సంతోషమే పడతాము అని అంటుంది రత్తమ్మ. నిజంగా అమ్మమ్మ, నిజంగా సంతోషపడాల్సిన విషయం అది ఏంటంటే, నాయనమ్మకు ఆపరేషన్ కావాల్సిన డబ్బులు డాక్టర్ గారికి తెలిసిన వారు ఏర్పాటు చేశారు అని చెప్పింది లక్ష్మి. అవునా లక్ష్మి, ఇది నిజంగా సంతోషపడాల్సిన విషయమే, కానీ నీ ముఖంలో సంతోషం చూసే అవకాశం లేకుండా పోయింది నాకు
అబ్బా అమ్మా, ఇప్పుడే అయిపోయింది. రేపు నాయనమ్మను ఆపరేషన్ చేయించి ఇంటికి తీసుకుని వచ్చాక ముఖంలో ఇంకా ఎక్కువ సంతోషం కనబడుతుంది, అప్పుడు చూద్దులే అని అన్నది నవ్వుతూ లక్ష్మి. నిజంగా లక్ష్మి, ఈరోజు నీ కళ్ళల్లో సంతోషం చూడలేకపోయినందుకు నేను బాధపడుతున్నాను. మీ అమ్మ పోయిన ఇన్ని సంవత్సరాలలో నువ్వు మనస్ఫూర్తిగా నవ్వింది ఇప్పుడే. నీ నవ్వు నీ జీవితంలో ఎప్పటికీ ఉండాలి అని దేవుణ్ణి కోరుకుంటున్నాను అని అంటుంది రత్తమ్మ. అమ్మమ్మ, మంచివాళ్ల దీవెనలు నిజంగా ఫలిస్తాయి. అది నాయనమ్మ సంకల్పం చూసావా? మన పొలాన్ని చెలుకను అమ్మని అంటే అమ్మనేను అని ఎంత మొండిపట్టుగా కూర్చుంది. తన మొండితనమే గెలిచి ఇప్పుడు ఆ దేవుడి దయతో డబ్బులు వచ్చాయి. లేకపోతే జీవితాంతం నాయనమ్మను భూమి కోసం పోగొట్టుకునే వాళ్ళం కదా. అయ్యో, అసలు విషయం వదిలేసి ఇంకా ఏదో చెప్తున్నాను. నాయనమ్మకు ఆపరేషన్ ఎప్పుడవుతుందో ఇంకా చెప్పలేదు, కానీ ఈరోజు మన ఊరికి వద్దాము అని ఆటో స్టాండ్ దగ్గర గంటన్నర సేపు నిల్చున్నాను. ఒక ఆటో కూడా రాలేదు. అందుకే మళ్ళీ హాస్పిటల్కి వచ్చి చెల్లెళ్ళు తమ్ముడు ఎట్లా ఉన్నారు అని అంది. కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారుతున్నాయి. మొదటిసారి చెల్లెళ్లకు తమ్ముడికి దూరంగా ఉండటంతో, రత్తమ్మ, వాళ్ళకి ఏమైందమ్మా? లక్ష్మమ్మ బంగారం లాగా ఉన్నారు. బుడ్డోడు లేని ప్రశ్నలు అడిగి నా తల తింటున్నాడు. ఇప్పుడే నిద్రపోయిండు. ఉంటే వాడు కూడా మాట్లాడేటోడే. హాస్పిటల్లో ఉరుకుల పరుగుల వల్ల నాకు ఆ విషయం గుర్తుకు రాలేదమ్మమ్మ. ఆటో స్టాండ్ నుంచి దబదబా నడుచుకుంటూ హాస్పిటల్ దాకా వచ్చిన. భయంతో గుండె అదిరింది. మొదటిసారి అంత చీకట్లో ఒక్కదాన్నే ఊరు కాని ఊరిలో నడుచుకుంటూ రావడం వల్ల ఆ భయం వల్ల ఇంతసేపటి దాకా నోటి నుండి మాట రాలేదు అని అంది. తన కళ్ళ నుండి నీళ్లు జారుతున్నాయి. పోనీలే తల్లి, నువ్వు క్షేమంగా ఉన్నావు, అది చాలు. నువ్వు బాధపడకు. వీళ్ళని నా కంటికి రెప్పలా చూసుకుంటాను. నువ్వు వీళ్ల గురించి బాధపడి తిండి నిద్ర మానేయకు. అట్లా అయితే నువ్వు హాస్పిటల్ పాలవుతావు. అందుకే టైంకి తిను, మంచిగా నిద్రపో. నీకు ఎల్లమ్మకి బట్టలు కావాలి కదమ్మా, ఎట్లా అని అడిగింది రత్తమ్మ. నేను అందుకోసమే అమ్మమ్మ ఊరికొచ్చి నాయనమ్మవి 2 జతలు బట్టలు తెద్దాం, నేను 1 జత తెచ్చుకుందాం అనుకున్నాను. నాయనమ్మకు ఆపరేషన్ ఎప్పుడు చేస్తారో కనుక్కొని రేపొద్దున్నే ఇంటికి వస్తా. వచ్చి బట్టలు ఇంకేమన్నా కావాలో అవి తీసుకుని మళ్ళీ హాస్పిటల్కి పోతా. కానీ వీటన్నింటిలో నిన్నే ఎక్కువ ఇబ్బంది పెడుతున్నా అమ్మమ్మ. మా కోసం సొంత అమ్మమ్మ అయినా ఇలా మమ్మల్ని చూస్తుందో లేదో, కానీ నువ్వు మాత్రం నిజంగా దేవుడిచ్చిన అమ్మమ్మవే. సొంత అమ్మమ్మనైతే చెయ్యాలా ఏంది లక్ష్మి? నేను మాత్రం సొంత మనవరాలు లెక్కనే అనుకున్నా చిన్నప్పటి నుంచి. నువ్వు ఇట్లా మాట్లాడినావనుకో, నేను నీతో మాట్లాడను. సరే, ఇంటికి తిన్నావా లక్ష్మి అని అడుగుతుంది రత్తమ్మ. తిన్నావా అనగానే గుర్తుకు వచ్చింది పక్కన డాక్టర్ ఉన్నాడు అని. అయ్యో అమ్మమ్మ, నేను రేపు ఇంటికి వచ్చి అన్నీ మాట్లాడతా, ఇప్పుడైతే ఫోన్ పెట్టేస్తున్నా అని చటక్కన ఫోన్ పెట్టేసింది లక్ష్మి. మరి ఎల్లమ్మకి ఆపరేషన్ జరుగుతుందా? ఆపరేషన్ అయ్యాక ఎల్లమ్మ బ్రతుకుతుందా లేదా అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.